నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా సతీష్. మా పాప బర్త్‌డే మినీ వ్లాగ్ చూసారు గదా! ఈ వీడియోలో నేను మా పాప బర్త్‌డేని మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మా ఛానల్‌ని విజిట్ చేయడం మీరు ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బర్త్‌డే రోజు మార్నింగ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేసి రెడీ అయినాం. నేను లాస్ట్ టైం నా ఎగ్జిబిషన్ షాట్‌లో మీతో షేర్ చేసినా గదా! అక్కడ చికెన్ కర్రీ మామ్ అండ్ డాటర్ కాంబో సెట్స్ తీసుకున్నామని. ఈ కాంబో నాకు పాప బర్త్‌డే రోజు మార్నింగ్ యేసుకుంటే బావుంటదనిపిచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే మేము ఈ చికెన్ కర్రీ అవుట్‌ఫిట్స్‌లో ఇద్దరం రెడీ అయిపోయినాం. ఆ రోజు మార్నింగ్ అయితే ఖుషి చాలా ఇష్టంగా రెడీ అయింది. "అమ్మ నేను మేకప్ యేసుకుంటాను, నేను లిప్ బామ్ పెట్టుకుంటాను" అని నా చుట్టూ తిరుగుతుండే. ఈవినింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి చాలా ఎక్సైటెడ్‌గా కనిపించింది. బర్త్‌డే అనగానే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది కేక్స్, చాక్లెట్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో సెలబ్రేషన్స్ కదా! ఇదైతే ఇంకా ఖుషి థర్డ్ బర్త్‌డే. ఆ రోజైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఖుషి చాలా హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ మూడ్‌లో ఉండే. మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేచి రెడీ అయినాం గానీ, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్స్‌కి ఇంట్లో అన్నీ సెట్ చేసుకొని మేము టెంపుల్‌కి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ మేము ఇంటి నుంచి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 9:30 అయింది. నాకైతే ఈ మదర్ అండ్ డాటర్ కాంబో సెట్ చాలా రిలాక్స్డ్ అండ్ కూల్‌గా అనిపిచ్చింది. మీకు ఈ కాంబో ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అయితే రీచ్ అయిపోయినాం. సండే కదా! ఇంకా టెంపుల్ దగ్గరైతే చాలా రష్‌గా అనిపిచ్చింది. పెద్దమ్మ తల్లికి వెహికల్ పార్క్ చేయడానికి కూడా లోపలైతే ప్లేస్ లేకుండే. ఇంకా ఆల్మోస్ట్ మేము కార్ పార్క్ చేసేసరికి 30 మినిట్స్ ఇక్కడే టైం పట్టింది. ఇక్కడ రెస్ట్ చూసి ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికెళ్ళేసరికి మధ్యాహ్నం లేట్ అయిపోతది అనుకున్నాం. సరే ఇంకా దర్శనం అయితే చేసుకుందామని టెంపుల్ లోపలికెళ్ళిపోయినాం. దర్శనం అయితే మాకు 20 మినిట్స్‌లో అయిపోయింది. టెంపుల్ లోపల అండ్ బయట క్రౌడ్ అయితే చాలా ఉండే. కాకపోతే క్యూ లైన్ కొంచెం ఫాస్ట్‌గానే మూవ్ చేస్తున్నారు. దాని వల్లనే అనుకుంటా దర్శనం అయితే ఆ రోజు కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోంగానే ఇక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాం. టెంపుల్ నుంచి రిటర్న్‌లో ఒక చిన్న ఆర్ఫనేజ్‌కెళ్ళినాం. పాప థర్డ్ బర్త్‌డే నుంచి ఏదైనా ఒక చిన్న హెల్ప్ తనకి గుర్తుండేలా ఎవ్రీ బర్త్‌డేకి చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పించే మంచి విషయాలు పిల్లలు ఎప్పుడు మర్చిపోరు గదా! ఇదైతే నేను గట్టిగా నమ్ముతా. మనం పిల్లలకి ఇచ్చే చిన్న చిన్న మూమెంట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇంకా ఆ రోజు ఇక్కడ స్టూడెంట్స్‌కి కొన్ని బుక్స్ డొనేట్ జేసినాం. ఈ ఆర్ఫనేజ్‌లో అయితే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది కనిపించారు. వీళ్ళైతే చాలా వెల్కమింగ్ అండ్ కైండ్ ఉన్నారు. ఆర్ఫనేజ్‌కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో ఖుషి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అంత కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. జనరల్‌గా చిన్న పిల్లలు కొత్త పీపుల్‌తో తొందరగా ఇంటరాక్ట్ అవ్వరు గదా! ఖుషికి కూడా ఆ రోజు ఇంకా వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆర్ఫనేజ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఖుషి కొంచెం కంఫర్ట్ జోన్‌కొచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్ మాట్లాడిస్తుంటే వాళ్ళతో రెస్పాండ్ అయింది. ఇంకా ఇక్కడ స్టూడెంట్స్‌తో ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళకి బాయ్ చెప్పి మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయినాం. ఆర్ఫనేజ్ నుంచి రిటర్న్ ఇంటికి కార్‌లో వెళ్ళేటప్పుడు ఖుషి అయితే నన్ను చాలా క్వెషన్స్ అడిగింది. "అమ్మ మనం ఇక్కడికి ఎందుకొచ్చాం? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి మనం బుక్స్ ఎందుకిచ్చాం?" ఇట్లా నన్ను రిపీటెడ్‌గా క్వెషన్స్ అడిగింది. ఆల్రెడీ చెప్పాను గదా! పిల్లలు మనం చేసే పనులు చాలా అబ్జర్వ్ చేస్తారు అండ్ అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారని. ఇంకా ఖుషి అడిగిన అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ తనకి అర్థమయ్యేలాగా చెప్పి ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇంటికి రీచ్ అవ్వగానే అమ్మ, అత్తమ్మ, ఇంకా మా చెల్లి వాళ్ళందరూ ఖుషిని అడుగుతున్నారు. మార్నింగ్ నుంచి ఏమేం చేశావు ఖుషి అని. ఇంకా ఖుషి వీళ్ళందరికీ మార్నింగ్ నుంచి అయిన స్టోరీ టెంపుల్‌కెళ్ళాము, ఆర్ఫనేజ్‌కెళ్ళాము ఇవన్నీ చెప్తూ ఉంది వాళ్ళకి. మేము ఇంటికి వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు ఇంకా కొన్ని బెలూన్స్ అయితే బ్లో చేసి రెడీగా పెట్టారు ఈవినింగ్ డెకరేషన్‌కి. ఇంటికొచ్చినాక ఇన్ని బెలూన్స్ చూసి ఖుషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మధ్యాహ్నం లంచ్ అయినంక ఇంకా మళ్ళీ 4:00 నుంచి డెకరేషన్ స్టార్ట్ జేసినాం. చాలా డేస్ నుంచి ఖుషి అమ్మ నాకు మిక్కీ మౌస్ కేక్ కావాలని అడుగుతుంది. సరే ఇంకా బర్త్‌డేకి మిక్కీ మౌస్ థీమే సెలెక్ట్ చేద్దామని రెడ్ అండ్ వైట్ బెలూన్స్ ఇంకా బ్లాక్ కలర్ పోల్కా డాట్స్‌తో చేద్దామని ఈ 3 కలర్ కాంబినేషన్స్‌తో బెలూన్స్ తీసుకున్నాం. మేం బర్త్‌డే డెకరేషన్ హడావిడిలో ఉంటే అమ్మ ఇంకా అత్తమ్మ వాళ్ళు ఈవినింగ్ డిన్నర్‌కి ప్రిపరేషన్స్ చేస్తున్నారు.
బెలూన్స్ తో పాటు 2 హీలియం ఫాయిల్ బెలూన్స్, ఒక మిక్కీ మౌస్ ఇంకా ఒక మినీ మౌస్. డెకరేషన్ మరీ ఎక్కువ క్లమ్జీ కాకుండా ఈ 2 అయితే యాడ్ చేద్దామని తీసుకున్నా. ఈ మినీ మౌస్ ఫాయిల్ బెలూన్ ని మా చెల్లి బ్లో చేయగానే ఖుషి అయితే వావ్ అంటూ చాలా ఎక్సైట్ అయింది. ఇంకా అమ్మ నేను కూడా బెలూన్ బ్లో చేస్తానని ఈ మిక్కీ మౌస్ ఫాయిల్ బెలూన్ తీసుకొని బ్లో చేయడం స్టార్ట్ చేసింది. డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇల్లంతా ఫుల్ బెలూన్స్ తోనే నిండిపోయింది. ఖుషి అయితే ఇంకా ఈ బెలూన్స్ మధ్యలో తిరుగుతూ అసలు ఫుల్ టైం పాస్ చేసింది. ఇంకా అసలు మధ్యాహ్నం కొంచెం సేపు పడుకోమన్నా కానీ పడుకోలేదు. కలర్ఫుల్ బెలూన్స్, మిక్కీ మౌస్ కేక్ ఇంకా ఈ డెకరేషన్ చూసి ఖుషి అయితే ఇంకా ఈవినింగ్ తన ఫ్రెండ్స్ తో కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేయాలా అని వెయిట్ చేస్తుండే. డెకరేషన్ కి బ్యాక్ డ్రాప్ మార్నింగే మా బాబాయ్ వాళ్ళు వచ్చి సెట్ చేసి వెళ్ళారు. బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి కొంచెం మాకు డెకరేషన్ ఫిక్స్ చేసుకోవడానికి ఈజీ అయింది. మన ఇంట్లో అయ్యే చిన్న చిన్న ఈవెంట్స్ కి మనమే ఇన్వాల్వ్ అయ్యి డెకరేషన్ చేసుకొని ఇంకా సెలబ్రేషన్ పనుల్లో ఫ్యామిలీ అందరూ కలిసి పనులు చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. డెకరేషన్ చేస్తున్నప్పుడు మేమందరం కలిసి స్పెండ్ చేసిన టైం, ఇంకా అమ్మ అత్తమ్మ వాళ్ళు ఇంకొక సైడ్ చేసే ఫుడ్ ప్రిపరేషన్, ఇంకా ఆ రోజైతే చాలా బిజీగా అయిపోయింది. అండ్ ఇంట్లో అంతే ఫన్ కూడా ఉండే. ఈవినింగ్ 6 కల్లా డిన్నర్కి అయితే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. మా డెకరేషన్ అయితే ఇంకా ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా యూజ్ అవుతుందని ఈ బ్లాక్ బోర్డ్ ఖుషి బర్త్డేకి తీసుకున్నా. हुसन तेरा ఇంకా ఫైనల్ గా మిక్కీ మౌస్ థీమ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్స్ కి అందరం మంచిగా రెడీ అయిపోయినాం. మేం చేసిన మిక్కీ మౌస్ థీమ్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఖుషి ఈవినింగ్ కేక్ కటింగ్ కి రెడీ అయిపోయింది. ఇంకా హాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒకటేసారి చూసేసరికి ఇంకా కొంచెం బయటికి రావడానికి కొంచెం షై ఫీల్ అయింది. ఇక్కడ కిడ్స్ ని చూడండి, ఖుషితో పాటు వీళ్ళందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కిడ్స్ అందరితో కలిసి ఖుషి కేక్ కట్ చేసింది. కేక్ కట్ చేసేటప్పుడు పిల్లలందరూ కలిసి తనకి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే చాలా చాలా హ్యాపీ అండ్ ఇంకా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. లాస్ట్ లో కిడ్స్ అందరితో కలిసి ఫోటో దిగినాము. ఈ గ్యాంగ్ చూసినారా ఎంత మంది ఉన్నారో. వీళ్ళందరూ ఖుషితో రెగ్యులర్ గా ఇంటి దగ్గర ఆడుకునే కిడ్స్ గ్రూప్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికి కేక్ డిస్ట్రిబ్యూట్ చేసి డిన్నర్ స్టార్ట్ చేసినాం. ఖుషికి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తినడం అంటే చాలా ఇష్టం. నార్మల్ టైంలో అయితే ఇంకా తినిపిమని అడుగుతుంది, కానీ ఇట్లా కిడ్స్ ఉన్నప్పుడు అయితే వాళ్ళతో పాటు కూర్చొని హ్యాపీగా తింటుంది.
ఇది చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏదో సీక్రెట్స్ చెప్పుకుంటున్నారు. ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇంకా డిన్నర్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోయినాక కూడా ఖుషి చాలా జాయ్ఫుల్ మూడ్లో ఉండే. ఇంకా ఈ హ్యాపీ మూడ్లో నైట్ చాలాసేపు డాన్స్ చేసింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇట్లా మా పాప 3rd బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు.